అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎవరు లేరు, రైతులంక ఎవరు లేరని వాళ్ళు అనుకుంటున్నారు. అయ్యా, రైతులంక బీఆర్ఎస్ పార్టీ ఉంది, రైతులంక బీఆర్ఎస్ పార్టీ ఉంది. మిమ్మల్ని నిలదీస్తాము, రైతులకు అండగా మేము ఉంటాము. మీరు 2 లక్షల రుణమాఫీ ఏ ఆంక్షలు లేకుండా మీరు తప్పకుండా రుణమాఫీ చేసే వరకు మీ వెనక తిరుగుతాము. ప్రజలను చైతన్యవంతులను చేస్తాము. రైతులకు ఊర్లు తిరుగుతాము. ఊర్ల రైతులు ఒకసారి వాళ్ళు తలుచుకుంటే మీ కాంగ్రెస్ నాయకులను ఊర్లో కూడా రానియకుండా చేస్తాం. అదొకసారి ఆలోచన చేయాలి. ఇవాళ చెప్తారు, ఇవాళ ఒక్కొక్క ఆయన ఒక్కొక్క విషయం చెప్తాడు. ఇవాళ ఒక్కొక్క ఆయన ఏం చెప్తాడంటే, అన్ని చేసినాం. మన ముఖ్యమంత్రి అంటుండే, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నాడు, రుణమాఫీ మొత్తం అయింది. ఆయన మొదటి రోజు మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారు, అందరికి నిరంతరంగా చేస్తాం. ఇది నిరంతరంగా అంటే ఎప్పటి వరకు? ఇంకా 5 ఏళ్ళు చేస్తావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు, లేదు 12,000 కోట్లు ఇంకా ఇవ్వాలి అంటాడు. నిన్న కాక మొన్న బట్టి విక్రమార్క గారు ఏమంటారు, ఉప ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు 7,500 కోట్లు మాత్రం చేరినయ్యానంటారు. ఏది నిజము, ఏది అబద్ధం? ఇవాళ ముందు నువ్వు చెప్పినవి 42,000 కోట్లు ఎక్కడ పోయా? ఇవాళ 17,900 కోట్లు ఆ లెక్క వేసుకుంటే కూడా 40% మందికి మాత్రమే మీరు రుణమాఫీ చేయాలంటారు. అది కూడా ఏమంటున్నారు, రేషన్ కార్డు బాగలేదంటారు. మరి రేషన్ కార్డు బాగలేకుంటేనే వాడు బ్యాంకు రుణం ఇచ్చానా? ఆధార్ కార్డు తప్పు ఉందా అంటాడు. మరి తప్పుడు ఆధార్ కార్డుకు బ్యాంకు వాడు ఎట్లా రుణం ఇచ్చే? మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎట్లా ఒప్పుకునే? ఆయనక ఇంకోమంటారు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అంటాడు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇంట్లో కొనుక్కుంటే వేరే వాడు ఇంట్లో వ్యవసాయం చేయొద్దా? అంతెందుకు ఇంకోటి ఉంటాడు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినావు అంటాడు. అంటే ఇవన్నీ కండిషన్లు పెడతావు. మరి ఎలక్షన్లు అప్పుడు నీ సోయ ఎక్కడ పోయిండే? అప్పుడేం చెప్పకపోతే ఏం లే, అందరికి వ్యవసాయం చేస్తే వాళ్ళకి అందరికి 2 లక్షలు అంటే ఇవాళ ఏమన్నా నీ లెక్కలు చెప్తావా? అయ్యా, ఇదంతా చూస్తే ఏమంటుందంటే, తప్పకుండా ఇదంతా బోకస్ ముచ్చట్లు, ఇవన్నీ రైతు రుణమాఫీ కాదు, ఇదంతా బోకస్ ముచ్చట్లు. ఇది తప్పకుండా నాకు ఏమనిపిస్తుంది అంటే, రైతు బంధు కూడా ఇయ్యాడు, మోసం చేస్తాడు. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు, లేకపోతే పిఎం కిసాన్ అదేందో పెడతాడు, లేకపోతే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, రేషన్ కార్డు పేరు లేదంటాడు, లేకపోతే నీది ఏంది ఆధార్ కార్డు తప్పు ఉంది అంటాడు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ఈ భారతదేశంలో మన కేసీఆర్, మన తెలంగాణలో మాత్రమే అది చెందుతుందని చెప్తున్నా. అలాగే ఒక్కొక్క స్కీమ్ పెంచుకుంటా, నాణ్యమైన విత్తనాలు కావచ్చు, అలాగే పంట రుణాల మాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా అని చెప్పి రైతులకు ఒక ధీమా ఇచ్చిన నాయకుడు ఇలా కేసీఆర్ గారు. అవునా కాదా? మన రైతులందరూ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అంతేకాదు, కరోనా కష్టకాలంలో కూడా ఆ రోజు అంత కష్టం ఉంటే కూడా కల్లాల దగ్గరికి వచ్చి ఒట్లు కొన్న ఘనత మన కేసీఆర్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వంది. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ రోజు కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది పడద్దని చెప్పి అప్పులు తీసుకొచ్చి కూడా రైతులకు ఆ రోజు రైతు బంధు సకాలంలో వేసిన ఘనత కేసీఆర్ సార్ది. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఒక విషయం చెప్తా. అయ్యా, ఇవాళ 1 లక్ష రూపాయలు రుణమాఫీ మనం చేసినాము. అప్పుడు ఆ రోజు మనం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాము. మనం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికనే దాదాపు 18,000 కోట్ల రూపాయలు అయింది. మరి ఇవాళ 2 లక్షల రుణమాఫీకి మరి సరిపోతుందా? 7,500 కోట్లు. మీరే చెప్తున్నారు కదా, అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు. ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్తావు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఎవరైనా రుణం తీసుకోకుంటే ఇప్పుడే పోయి 2 లక్షలు రుణం తీసుకొని నేను 9వ తారీఖు వచ్చిందనే ఏకకాలంలో అండర్లైన్ చేస్తున్నాలే, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. అవునా కాదు? ఒకసారి రైతులు ఆలోచన చేయాలి. డిసెంబర్ 9 తర్వాత అన్నాడు అప్పులు చేసిండు. ఇంకా కాదు, అట్లయితుంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్ కోడ్. నేను విడతల వారిగా ఇస్తా, ముందు 50,000 ఇస్తా, తర్వాత 1,00,000 ఇస్తా, తర్వాత 1,50,000 వాళ్ళకి ఇస్తా. ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తాను. అయ్యా, ఇవాళ ఆగస్టు 22వ తారీఖు. ఇప్పటి వరకు కూడా ఏ లెక్క తీసినా కూడా దాదాపు 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. అవునా కాదా? మీరు ఒకసారి గుండె మీద చేయబెట్టుకుని చెప్పాలి. ఎందుకంటే మీ లెక్కలే చెప్తున్నాయి. 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు వచ్చే, 31,000 కోట్ల నుంచి 26,000 కోట్లకు వచ్చే, 26,000 కోట్ల నుంచి 17,900 కోట్లకు వచ్చే, ఆఖరిలో ఇచ్చింది ఎంతనయా అంటే 7,500 కోట్లు మాత్రమే.
అయ్యా అంతే అంత సరే కానీ మన రైతు బంధు ఏం చేస్తావు? రైతు బంధు ఏం చేస్తావు? రైతు బంధు మనం ఉన్నప్పుడు జూన్లో వేస్తుంటే అవునా కాదా? ఇవాళ ఆగస్టు కూడా అయిపోతుంది, వినాయక చవితి దగ్గర పడే, ఏడ చూసినా కూడా నాట్లు అయిపోయినాయి, కలుపులు కూడా తీసుకుని ఇంకెప్పుడు వేస్తావు నువ్వు? ఇది చూస్తే ఆ రైతు బంధు నువ్వు సున్నా చేసేటట్లే ఉన్నావు, అవునా కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మేము అందరికి రుణమాఫీ చేసినామంటారు. అయ్యా అందరికి రుణమాఫీ చేస్తే ఇలా పోదంపా బ్యాంకుల ముందర ఎందుకున్నారు రైతులు? ఇలా పోదంపా ఏ ఆఫీస్ ముందర ఎందుకున్నారు రైతులు? ఇవాళ ఎందుకు గ్రీవెన్స్ సెల్ ముందర, ఇలా కలెక్టర్ ఆఫీస్ ముందర ఎందుకు రైతులు నిలబడ్డారు? మళ్ళీ మీరు అందరికి రుణమాఫీ చేస్తే వీళ్ళందరూ ఎందుకు వాళ్ళు తినరు అరగకపోయాడు నిలబడ్డారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ ధర్నాకి వెళ్ళి చక్కగా పోదాం, ఇలా బ్యాంకుల ముందర పోయి చూద్దాము, ఏ ఆఫీస్ ముందర పోయి చూద్దాము, కలెక్టర్ ఆఫీస్ ముందర పోయి చూద్దాము. ఇలా రైతులు చెప్పుల రకంగా తిరుగుతున్నారు, వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టేది నిజమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఒక్కొక్కరు ఒకటి మాట మాట్లాడతారు. ఆ రోజు చెప్పిండు, అయ్యా రుణమాఫీ ఏం పెద్ద పని కాదు, రుణమాఫీ ఏం పెద్ద పని కాదు, ఏంది 40,000 కోట్లు 42,000 కోట్లు అవుతుంది, దానికి ఏందయ్యా ఒక ఏడాది మేము తినకుండా కడుపు కట్టుకుంటే ఈ ఒక్కసారి మాఫీ చేయొచ్చు 42 కోట్లు అన్నాడు. అవునా కాదా? ఇవాళ ఏమంటున్నాడు? అప్పులు చేసి పోయిండు. అయ్యా అప్పులు చేసి పోయిండు కాదు, అప్పులు చేసి కూడా రైతును మేము బతికించినాం. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అప్పు చేస్తలేవా? నువ్వు ఈ 6 నెలల్లో 60,000 కోట్లు అప్పు చేసిన మాట నిజమా కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మళ్ళా 6 నెలల్లో 60,000 కోట్లు అప్పు చేసి నువ్వు ఏ రైతుకి ఇచ్చినావు? అంటే రైతు బంధుకు దాదాపు ప్రతి పంటకు కూడా మనము 8,000 కోట్ల దానికి ఇస్తుంటే ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఏందయ్యా, ఎలుగబెట్టింది ఏందయ్యా అంటే రుణమాఫీ కాదు, ఆ రైతు బంధు పైసలే రుణాలకు ఇచ్చినామని అనిపిస్తుంది. అవునా కాదా? ఇలా మంది ఇలా రోడ్ల మీదకి వచ్చిండ్రు, ఇలా ఎంత ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కూలర్ల దిక్కు తిరగాల, వాన లేదనేడు వల్ల పరిస్థితి వచ్చింది. తెలంగాణ వచ్చినాక మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం రైతులు బాగుపడింది, నెత్తికి నూనె పెట్టుకుంటుండ్రి. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలనే మళ్ళా 0 తీసుకొచ్చింది. మొన్న ఎలక్షన్ల రైతులను మోసం చేసి మేము ఇంకా ఎక్కువ ఇస్తాము, వీళ్ళు 10,000 ఇచ్చిండ్రు, మేము వస్తే 15,000 ఇస్తాము, వీళ్ళు 1,00,000 రుణమాఫీ చేస్తే మేము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాము, అంతెందుకు వీళ్ళు 2,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 పెన్షన్ ఇస్తాము, వీళ్ళు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే దానికి ఇంకో తులం కల్పిస్తామని చెప్పి, అట్లే ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకు కూడా 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి నిండా ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అవునా కాదా? మీరు ఆలోచన చేయాలి. మోసం చేసి గెలిచిన వాళ్ళు ప్రజల మద్దతుతో గెలవలే, ఆశ చూపించి గెలిచిండ్రు, ప్రజలను రైతులను మోసం చేసి గెలిచిండ్రు. మోసం చేసిండ్రు అని ఎందుకంటున్నంటే ఈ గత 8 నెలల పాలనలో మనం ఎంత మోసపోయినామో ఇవాళ రైతులు, లేకపోతే చిన్నకారు రైతులు కావచ్చు, రైతులు కావచ్చు, వేరే బీద వాళ్ళు కావచ్చు, ఇవాళ పశ్చాత్తాపం చెందుతున్నారు. అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అయ్యా ఆ రోజు 40,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. మన తెలంగాణ మొత్తంలో దాదాపు 72 లక్షల రైతులు ఇవాళ ఉన్నారు. దాంట్లో వీళ్ళు ఏం చెప్పినారయ్యా అంటే దాదాపు 42 లక్షల రైతులకు రుణాలు ఉన్నాయి, వాళ్ళందరికీ మాఫీ చేయాలి. దాదాపు 42,000 కోట్లు అయితే ఆ రోజు చెప్తుంది. తర్వాత క్యాబినెట్ లో ఏం చెప్పినావా? మన జూన్ లో క్యాబినెట్ లో ఏం చెప్పినావు? క్యాబినెట్ లో ఏం చెప్పినావు అంటే 31,000 కోట్లు సరిపోతాయని చెప్పి 31,000 కోట్లకు అప్రూవల్ ఏమో క్యాబినెట్ లో ఇచ్చినావు. సరే 31,000 కోట్లు నువ్వు క్యాబినెట్ లో అప్రూవల్ ఇచ్చి తర్వాత బడ్జెట్ ఎంత పెట్టినవా? బడ్జెట్ లో పెట్టింది 26,000 కోట్లు మాత్రమే. అంటే ఎంత కోత కోసినావు? ఎన్ని మాటలు, ఎన్ని చూడకూతలు మాట్లాడుతున్నావు? 26,000 కోట్లు నువ్వు ఎట్లయితే బడ్జెట్ లో పెట్టినావో నువ్వు ఇవాళ ఏం చెప్తున్నావు? 17,900 కోట్లు సరిపోతాయి అంటున్నావు. మిగిలిన 7,000 కోట్లు ఎక్కడ పోయాయి? ఆ రైతులు ఎక్కడ పోవాలి? అయ్యా 17,900 కోట్లు ఇవాళ రుణమాఫీ అని అంటున్నావు. మళ్ళా ఒక విషయం చెప్తున్నా, మీ మంత్రులే చెప్తున్నారు ఇప్పటి వరకు 7,500 కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయినాయి, మిగిలినవి మెల్లగా చేస్తామని అంటున్నారు. ఎన్ని రోజులు చేస్తావయ్యా నువ్వు మెల్లగా? లొల్లి చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళంతా రైతుల పక్షాన పోరాడుతున్నారు అనే వరకు మైండ్ డైవర్ట్ కానికే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి అంటున్నారు. అంటే మంది అంతా మర్చిపోవాలి, ఏదో ఒకటి చేయాలి, మాయమాటలు చేయాలి. మాయమాటలు చెప్పడానికి, ఈ బోకస్ ముచ్చట్టు చెప్పడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెంబర్ 1 అని నేను చెప్తున్నా. అయ్యా నేను ఒక విషయం చెప్తా, నేను కూడా చూస్తున్నా. రోజు నారాయణపేటలో కానీ తెలంగాణలో కానీ ఏం జరుగుతుందో చూస్తున్నా. అయ్యా కలెక్టర్ల చుట్టూ తిరుగుతుంటే మీరేం చేస్తున్నారా కాంగ్రెస్ నాయకులు?
పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. మేము రుణమాఫీ చేసామని పాలాభిషేకాలు చేసుకుంటాం. సిగ్గుశరం లేదా? కొందరేమో బర్త్డేలు చేసుకుంటారు. రైతులు రోడ్లో నడుస్తుంటే బర్త్డేలు ఆలోచన చేయాలి. మీకు రైతుల గురించి ఇంతనా ఆలోచన ఉందా? ఇంతనా వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా యోచన చేసిందా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అయ్యా, ఏ పరిస్థితుల్లో మీరు ఏం చేస్తున్నారు? ఇలా రైతులేమో ఏడుస్తున్నారు. దాదాపు 60% రైతులకు ఇలా రుణాలు దొరకలేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఆ రుణాల కోసం బాధపడాలనా? రైతు బంధు రాలేదని బాధపడాలనా? ఇక్కడ ఇంట్లో పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి రాలేదని బాధపడాలనా? ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదని బాధపడాలనా? ఇక్కడ మందు సంచులు దొరకలేవని బాధపడాలనా? వాన రాలేదని బాధపడాలనా? వాళ్ళు పడుతుంటే మీరు పాలాభిషేకాలు బర్త్డేలు చేసుకుంటారా? ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా, ఖబర్దార్, ఇవాళ రైతులకు లక్షలాది మంది ప్రతి ఊర్లో కూడా ముందు రోజుల్లో ఒక వారం తర్వాత ఇలా మళ్ళా చెప్పిళ్ళు, వారం లోపల మీరు మళ్ళా దరఖాస్తులు ఇవ్వండి. ఏం చేస్తావా దరఖాస్తులు ఇస్తే? ఇలా పేపర్లో చూసిన స్టాప్ పెట్టకుంటే మేము ప్రతి గ్రామంలో కూడా రచ్చకట్టకాడ కూర్చొని రైతులను పిలిపించి ఎవరెవరికి రైతు బంధు రుణమాఫీ కాలేదో వాళ్ళందరినీ లిస్ట్ తీసుకొని వాళ్ళందరితోన కూడా పెద్ద ఎత్తున మొత్తం ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి ఇలా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇలా నేను హెచ్చరిస్తున్న రైతుల తరఫుకెళ్ళి ఇది ఆలోచన చేయాలి. ఇది ఆరంభం మాత్రమే. మేము కూడా ఊరుకున్నాము. ఇంతవరకు ఏ ధర్నా చేయలేదు, ఇంతవరకు ఏం చేయలేదు. సరే 8 నెలలు చూసినాము. ముందు 6 నెలలు అన్నాము అందరు స్టార్టింగ్లో అండి. ఇప్పుడే ఎందుకు ఒక 6 నెలలు చూస్తామండి. 8 నెలలు అయిపోయింది, 9వ నెల పడుతుంది. మీరు వేసింది ఏం లేదు, నాకేం కనిపిస్తలేదు. ఇప్పటి నుంచి మా కార్యకర్తలు మీ వెనక పడతారని చెప్తున్నా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పింది ఎలక్షన్లో గెలిచిందో ఆ 6 గ్యారెంటీలు మీరు చేసే వరకు కూడా మిమ్మల్ని తరిమి ప్రజలంట ముందర తిప్పుతామని చెప్పి మళ్ళొకసారి చెప్తూ, అయ్యా మేమున్నాము. ఈ మళ్ళొకసారి చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ ఏంటంటే డిసెంబర్ 9 తారీఖు కన్నా ముందు ఎవరికైతే 2 లక్షల రూపాయల రుణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరికీ కూడా తక్షణమే రుణమాఫీ చేసే వరకు మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టామని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే మేము మున్ముందు ఇంకా ఉధృతంగా దీన్ని చేస్తామని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ రైతుల పక్షాన ఎప్పటికి కూడా నిలబడి రైతులకు అండగా మేము ఉంటామని చెప్పి ఇలా ఒక భరోసా కల్పించడానికి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వివిధ మండలాల నుంచి నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.